ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. వ్యాపార కార్యకలాపాల అసోసియేట్ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేట్ అనమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. కడప, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 2 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదైతే లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆన్ సైట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ అంటే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగం కోసం ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించాలన్నమాట. ఈ యొక్క వేకెన్సీ సాయి పావని యూఈ అనేసి ఇవ్వడం జరిగింది. ఈవిడైతే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిభా సమపర్చనలో ఈవిడ చేస్తున్నారనమాట నెక్స్ట్ వేవ్ కంపెనీలో. ఉద్యోగం గురించి చూసుకుంటే మీరేం చేస్తారు? సో రోజువారీ వారం తరగతి ప్రయోగశాలలు మరియు పరీక్షల షెడ్యూల్ను నిర్వహించే విధంగా ఉంటారు అండ్ నవీకరించే విధంగా ఉంటారు. ఎల్ఎంఎస్లో సెషన్స్ అన్లాక్ చేయగలిగే విధంగా ఉండాలి. విద్యా బృందంతో సమన్వయం చేసుకునే విధంగా ఉండాలి. ఎల్ఎంఎస్ పరిసరాల్లో కంటెంట్ నిర్వహించే విధంగా ఉండాలి. గ్రామ బేటా లైఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కంటెంట్ లోపాలను పరిష్కరించే విధంగా ఉండాలి మరియు నవీకరణల కోసం కంటెంట్ బృందంతో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. వెబ్ ఎంగేజ్ మరియు కమ్యూనిటీ సాధనాల ద్వారా రిమైండర్లు మరియు ప్రకటనలకు పంపించే విధంగా ఉండాలి. అలాగే అవసరమైన విధంగా విద్యార్థుల ప్రశ్నలకు ప్రతిస్పందించే విధంగా ఉండాలి లేదా వాటిని పెంచే విధంగా ఉండాలి. హాజరు సమర్పణలు మరియు నిశ్చితత్వాన్ని ట్రాక్ చేసే విధంగా ఉండాలి. ఎక్సెల్, గూగుల్ షీట్లలో నివేదికలు మరియు ట్రాకర్లు నిర్వహించే విధంగా ఉండాలి. వారం నవీకరణలు పంచుకోండి మరియు ప్రక్రియ మెరుగుదలను సూచించే విధంగా ఉండాలి. కంటెంట్ విద్య, సాంకేతిక మరియు మద్దతు బృందాలతో సహకరించే విధంగా ఉండాలన్నమాట. మేము వెతుకుతున్నది ఎవరినంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాణిజ్యం, వ్యాపారం లేదా ఏదైనా స్ట్రీమ్ సరైనదన్నమాట. గూగుల్ షీట్లు, ఎక్సెల్తో సౌకర్యవంతంగా ఉండటం వలన ప్రాథమిక సూత్రాలు, ఫిల్టర్లు మరియు ఫార్మాటింగ్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలన్నమాట. ఆన్లైన్ సాధనలు అలాగే డాష్బోర్డులు మరియు ప్లాట్ఫామ్ను సులభంగా నావిగేట్ చేయవచ్చు మరియు పనిచేయవచ్చు అనమాట. రాతపూర్వక మరియు మౌఖిక రెండిట్లో స్పష్టమైన మరియు వృత్తిపరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. వివరాల ఆధారంగా మీరు నివేదికలు, ట్రాకర్లు మరియు సమయ సున్నితమైన నవీకరణలు నిర్వహిస్తారనమాట. చొరవ తీసుకొని అనుసరించి పనులు పూర్తి చేసే సమయం స్వయం ప్రారంభకుడు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సందేశాలను రూపొందించడానికి, పత్రాలను సంగ్రహించడానికి లేదా పనులకు త్వరిత సహాయం పొందడానికి ChatGPT వంటి సాధనాలను ఉపయోగించడం గురించి ప్రాథమిక జ్ఞానం అనేది అవసరం. అలాగే ఉదాహరణ చూసుకుంటే ప్రకటనలు రాయడము, చెక్ లిస్టులను సృష్టించడం లేదా కొత్త ఆలోచనలు అన్వేషించడం అనేది రావాలి. అలాగే స్థానం మరియు పని వివరాలు అనమాట. పని దినాలు వచ్చేసరికి సోమవారం నుండి శనివారం వరకు మీకు 6 రోజులు వర్క్ అనేది ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అనేది వర్క్ అనేది ఉంటుంది. సో మీకు 3 నుంచి 3,60,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సంవత్సరానికి. ఓకేనా? మ్యాక్సిమం మీకు 25,000 అనేది శాలరీ ఉంటుంది. సో ఇదన్నమాట వేకెన్సీ ఫుల్ డీటెయిల్స్. ఈ యొక్క వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఈ యొక్క వేకెన్సీ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది.
ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.